మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్న రాజకీయ పరంగా హల్చల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలనే వాదనలు కూడా భారీ స్థాయి వినబడతా ఉంది. ఆ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ తీసుకొస్తా ఉన్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అంటే గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని తెలంగాణ భోజన రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ ను మళ్ళీ తెరపైకి అయితే తీసుకొని వస్తా ఉంది. దీపావళి కానుకగా తెలంగాణ ప్రజలకి అందిస్తాము అన్న విధంగానే లీకులు వదులుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీతోని ముందుకు రాబోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇప్పుడు మనకైతే అందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా అయితే కల్వకుంట్ల కవిత ఉండడం అయితే జరిగింది. కొన్ని కోణాల వల్ల తను పార్టీకి దూరం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా నిన్న హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలు కూడా ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీని మొత్తం కలిసివేతకు గురి చేసిన పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిసిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా కల్వకుంట్ల కవితని పార్టీ నుండి సస్పెండ్ చేయాలనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే తన ఏదైతే పార్టీ కొత్త పార్టీతో ముందుకు రావాలి, గతంలో కూడా తను భోజనాల కోసము బీసీల కోసము ధర్నా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ నేపథ్యంలో బీసీల ఐక్యత కోసం బీసీల రాజ్యాధికారం కోసము తనైతే ముందుకు రాబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ భోజన రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ని ముందుకు తీసుకుని అయితే వస్తుందనే వార్తలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దీపావళి పండుగకి ఈ పార్టీకి సంబంధించిన పూర్తి ఆవిర్భావం ఉండబోతా ఉందని కనబడతా ఉంది. గతంలో కూడా ఏదైతే తన జాగృతి ఏదైతే ఉందో ఒక ఎన్జిఓ చెప్పడం అయితే జరిగింది. దాని ద్వారా సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది. తర్వాత దాన్ని ఒక పొలిటికల్ పార్టీగా చిత్రీకరించే ప్రణాళిక కూడా సిద్ధమైంది. కాకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల జాగృతి ఎన్జిఓగానే మిగిలిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మరో పార్టీతో ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా మరో పార్టీకి అవకాశం ఉంది అని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితిలో మరి కొత్త పార్టీతోని కల్వకుంట్ల కవిత ముందుకు రాబోతున్న వార్తలు చక్కర్లు అయితే కొడతా ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ పదం బాగా వినిపించింది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ తేవడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించిండ్రు. తెలంగాణ ప్రజల నోటకుంట టీఆర్ఎస్ అనే పదం రాగానే ఒక తెలియని అనుభూతి చెందుతారు కాబట్టి అదే పేరుతోని ముందుకు రాబోతా ఉంది కల్వకుంట్ల కవిత అనే వార్త అయితే ఇప్పుడైతే చక్కర్లు కొడతా ఉంది. దివాళీ పండగకి ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించిన పూర్తి ఆవిర్భావం ఉండబోతా ఉన్నా అంటే అంశాలు కూడా వినబడతా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరి ఇప్పటికే చూడాలి బీసీలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కీలక ప్రణాళిక చేసుకుంటా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీసీలకి స్థానిక ఎన్నికలలో 42% అందించే దిశగా వెళ్తున్న పరిస్థితుల్లో మళ్ళీ బీసీలకి ఐక్యత కోసం బీసీ రాజ్యాంగం కోసం ముందుకెళ్ళాలి అనే నేపథ్యంలో కల్వకుంట్ల కవిత పార్టీతో రాబోతా ఉన్నారన్న వార్తలు అయితే చెక్కలు కొడుతుంది. మరి చూడాలి ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎవరు కూడా కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. తన సస్పెన్స్ గురించి కావచ్చు లేకుంటే తను మాట్లాడిన మాటలు ధీటుగా ఎవరైతే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. నిన్న ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కొన్ని పదాలను జారీ చేస్తూ హరీష్ రావు గురించి ట్వీట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాలపైన కూడా బీఆర్ఎస్ లో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితిలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అనేది కూడా మరింత ఆందోళనకి చేకూర్చే పరిస్థితి కనబడతా ఉన్నాయి.